పచ్చడి అయితే చాలా బాగా టమాటా పచ్చడి అయితే చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే. ఇదిగోండి తాలింపు అయితే వేస్తుంది అనమాట. ముందు తాలింపు అనేది ఇందులో టమాటీలా వేపుతావా చూడండి. ముందైతే తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి పచ్చళ్ళలోనైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే ఫ్రై చేస్తాము. సీక్రెట్ కూడా చెప్పేస్తున్నానండి ఎలా చేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. ఈ విధానంగా అయితే ట్రై చేయండి, సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే తాలింపు అయితే వేసుకోవాలి. కొంచెం తాలింపులోనైతే వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే టమాటీలు అయితే ఉడకబెట్టుకుంటున్నాము. టమాటీలు ఉడికిన తర్వాత నేను కూడా చూడలేదు, మా అమ్మ అయితే పచ్చడి చేస్తుంది. చూడండి, చూపిస్తాను. ఇవి 1 కేజీ పళ్ళు అండి. ఇవి కేజీ టమాటీలు తీసుకున్నా. ఇదిగోండి ఈ టమాటీలు కొంచెం మగ్గుతాయి కదండి, అందులోనైతే చింతపండు వేయాలండి. చింతపండు వేసి రెండు అయితే బాగా మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. మనం పసుపు వేసుకొని ఇలాగైతే మనం ఇందులో అయితే ఉడకబెట్టుకోవాలి. ఇందులోనైతే పసుపు, చింతపండు, ఉప్పు, అలాగే కారం కొంచెం వేయాలండి. కారం ఇంకా అప్పుడు వేయలేదమ్మా, వేస్తుంది కొంచెం మగ్గిన తర్వాత. దించే ముందంట వేయాలంట. ఇలా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది పచ్చడి అయితే. చూసారు కదా, ఇప్పుడైతే ఇది టమాటీలు అయితే దగ్గరికి మగ్గిపోయింది. ఇందులోనైతే కారం వేసుకోవాలండి. కారం అయితే ఎక్కువ వేసుకోవాలి, పచ్చడి అప్పుడే బాగుంటుందండి. చూసారు కదా, కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి పచ్చడి, సూపర్గా ఉంటుందండి. టమాటా పచ్చడికి అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే దించింది అమ్మ. ఇప్పుడైతే రుబ్బేద్దండి. ఇప్పుడైతే తాలింపప్పుకి అయితే తాలింపు వేస్తున్నారు. తాలింపప్పేనండి, పెసరపప్పు అయితే తీసుకొని వచ్చాము. ఇదిగోండి పెసరపప్పు అయితే తీసుకొని వచ్చాం. ఇప్పుడైతే ఇదైతే తాలింపు పెట్టుకొని తాలింపప్పు అయితే వండేస్తున్నామండి. పప్పు అయితే కొంచెం కడగాలండి, అలా వేయకండి. తాలింపు అయితే వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటీలు అయితే వేస్తామండి. టమాటీలు కొంచెం మగ్గిన తర్వాత పప్పు అయితే శుభ్రం కడుక్కొని వేయండి, బాగుంటుంది. చూడండి పప్పు అయితే కడిగేసింది. కడిగేసి అయితే ఇప్పుడు టమాటీలు అయితే మగ్గుతాయి. ఇప్పుడు అందులోనైతే పప్పు వేస్తామండి. కొంచెం ఆ వాటర్ పోయేంత వరకు అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే నీళ్ళు అయితే వేయాలండి. తాలింపు పప్పు ఇది, మరి 10 సార్లు తాలింపు పెట్టవసరం లేదు, ముందే తాలింపు పెట్టేస్తారండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తామండి. ఇదిగోండి ఆ నీళ్ళని చాలా వంట నీళ్ళైతే పట్టుకొని, నీళ్ళైతే ఇంకొంచెం మంది అమ్మ అయితే. ఇప్పుడైతే ఇంకొంచెం నీళ్ళైతే ఇస్తున్నానండి. ఇదిగా చాలు, ఎక్కువ వద్దు. ఇప్పుడు అందులోనైతే సరిపడిన నీళ్ళు అయితే వేసామండి. వేసిన తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి. పప్పు అయిపోయింది, అన్నం అయిపోయింది. టమాటా పచ్చడి అయితే ఇంకా రుబ్బాలి. టమాటా పచ్చడి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా. ఇంకా నెక్స్ట్ అప్పడాలు అయితే ఉన్నాయి, అప్పడాలు అయితే ఫ్రై చేసేయాలి. హారీ అండి, అప్పడాలు అయితే వేపాలి. అప్పడాలు అయితే ఉన్నాయి, అప్పడాలు వేపేస్తే అయిపోయినట్టుగా. ఇంకా భోజనాలు అయితే చేసేయడమే. ఇక్కడే ఉండాల్సినామండి. బిర్యానీ అయితే ఇక్కడ రోజు వండుతాం కదా, ఈరోజు అయితే షాప్ అయితే తీయలేదు.
ఇంకెందుకు వంటగదిలోని అనేసి ఇక్కడైతే కూర్చొని చక్కగా వంట చేసుకోవచ్చు అని ఇక్కడైతే చేసేస్తున్నాను. చిన్న మంట. ఇదిగోండి మా ఆయన అయితే పడుకున్నారు, మా పిల్లలు అయితే మేడ మీద ఆడుకుంటున్నారు. వీళ్ళైతే మేడ మీద అయితే ఆడుకుంటున్నారండి. ఈరోజు అయితే స్కూల్ సెలవు కదా. మనం ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేపుకున్నాం కదండి. అందులో 2 ఎల్లుల్లిపాయలు అయితే పచ్చివి అయితే వేయాలండి. వేసి అయితే మనం ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత అందులో అయితే ఈ టమాటీ ఇందాక మనం వేపుకున్నాం కదండి. ఈ టమాటీలన్నీ అయితే వేసి అయితే మనం రుబ్బేసుకోవాలండి. రుబ్బేసుకున్న తర్వాత ఇందాక తాలింపు అయితే రెడీ చేసుకున్నాం కదా, తాలింపులోనైతే వేసుకోవాలి. ఇప్పుడైతే అందులో అమ్మే పచ్చడి అయితే మిక్సీ గిన్నెలో వేసి రుబ్బేస్తుంది. ఇలాగే రోట్లో రుబ్బుకొని చాలా బాగుంటుందండి. అమ్మ రోట్లో రుబ్బుకొని బాగుంటుంది. రోడ్ పచ్చడి అది రోట్లో రుబ్బుకున్న బాగుంటుంది, కానీ ఇలాగా చాలా బాగుందండి. ఇది ఉండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ అయితే చేసుకోవాలి. పప్పు అయితే విధులు పెట్టేస్తున్నాయండి. అక్కడ మా అమ్మ అయితే పచ్చడి అయితే ఉద్దేస్తుంది. చెట్లకైతే అదిగోండి మందార పూలు అయితే పూసాయండి. నిన్న చాలా ఎక్కువ పూసాయి. అదిగోండి మొగ్గులు అయితే వేసారు. రేపుకైతే పూలు అయితే వస్తాయి. రేపు శనివారం కదా, దేవానికి సరిపోతాయి. చామంతిలు కూడా ఉన్నాయండి. పచ్చడి అయితే మిక్సీ చేస్తామండి. ఇది ఇందాక తాలింపు వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి తీసుకొని అయితే తాలింపు అయితే వేసుకోవాలి. పప్పు ఇంకా 2 ఎదురు చేస్తే అయిపోయినట్టుంది. పక్కనైతే గిన్నెలోకి అయితే తీసుకున్నాం. ఇదిగోండి ఇందాక మనం తాలింపు వేసుకున్నాం కదండి, ఆ నూనె అండి ఇది. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని అయితే మనం ఇలా కరివేపాకు ఇలాగ తాలింపు వేసుకున్నామండి. తాలింపు వేసుకున్న ఆయిల్ ఏమొచ్చి ఇందులో వేసేయాలండి. వేసేయమ్మా మొత్తం అయితే వేసుకోవాలండి. ఇందులో ఎంత నూనె ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి పచ్చడి. ఇదిగోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో టమాటీ పచ్చడి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే పప్పు అయితే ఆపేద్దాం. ఆపి పప్పు. ఇదిగోండి ఇలా తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడి అయితే ఇలా చేసుకోండి. ఈ పచ్చడి అయితే మనకి నెల రోజులైతే నిల్వ ఉంటుందండి. ఇది నిలవ పచ్చడి, 2 నెలలు ఉంటుందంట నిల్వ. ఇది నిలవ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. పచ్చడి సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే. ఇదిగోండి ఇది ఒకసారి మా అమ్మ అయితే కలిపేస్తుందండి. తాలింపు అయితే పెట్టింది కదా, ఒకసారి ఇది పచ్చడి అంతా అయితే ఇలా కలుపుకోవాలి. నిలవ పచ్చడి చేసుకుంటాం టమాటీలు గట్ట ఎండబెట్టేసి. దాని మీద చాలా బాగుంటుందండి పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కానీ దీనికి నూనె ఎక్కువ వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే మొత్తం అంతా కలిపిసిందండి. టేస్ట్ అయితే చూస్తాను. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సూపర్. పప్పు కూడా అయిపోయింది. జంతికలు అయితే తింటానన్నారండి, అందుకే అయితే నేనైతే పిండి కలిపాను. మనం చూపించాను కదా, సగం పిండి అయితే వదిలేసాను కదా, సగం పిండి అయితే ఈరోజు అయితే కలిపిస్తాను. ఇప్పుడైతే జంతికలు అయితే వేస్తాను. మనం చేసినవన్నీ అయిపోయాయండి, తినేసారు. ఇప్పుడైతే జంతికలు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే అన్నం అయితే వండుతున్నామండి. మధ్యాహ్నం రైస్ అయిపోయింది అది. ఇప్పుడైతే నైట్ టైం కదా, అన్నం అయితే వండుతున్నాం. మాకైతే టిఫిన్ అండి, అందుకే కొంచెము పిల్లలకైతే అన్నం తింటారు, లేకపోతే టిఫిన్ తింటారు. అన్నం అయితే వండుతున్నాము. ఇదిగోండి పకోడీ అయితే చేసామండి.
తినడానికి ఏమైనా కావాలంటే పకోడీ అయితే వేసామండి. మాకైతే టిఫిన్కి అయితే బోండాలు అయితే వేస్తున్నదండి అమ్మ. నైట్ టైం అదే చెప్పాను కదండి, శుక్రవారం వంటిపూట అనేసి టిఫిన్కి అయితే బోండాలు వేస్తున్నది. అదిగోండి బోండా రుబ్బు. ఇదిగోండి అన్నీ అయితే అయిపోయి ఇలా టమాటా పచ్చడి తెచ్చి ఇదిగో మొత్తం అయితే అయిపోయండి. వేసింది ఇంకా సగం రుబ్బు అయితే ఉంది. ఇప్పుడు మనం మధ్యాహ్నం చేసుకున్నాం కదండి, ఆ టమాటా పచ్చడి అయితే ఉంది. లేదు ఇంకేయలేదు. మా అమ్మ అయితే బోండాలు అయితే వేస్తుందండి. మా ఆయనకైతే వేస్తాను అనమాట. పాప అయితే ట్యాబ్ చూసుకుంటుంది. ఇదిగోండి మా ఆయన అయితే తింటున్నారు. దాంట్లో టమాటా చట్నీ అయితే ఉంది.